ఈరోజు మన ముందున్న కథనాలు చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టు అనిపిస్తోంది. అవును. ఒకవైపు మెదక్లో సినిమాని తలపించేలా 2 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న ఒక అవినీతి పోలీస్ అధికారి. హ్మ్. మరోవైపు దేశ రాజధానిలో పర్యావరణం, రాజకీయాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని కీలక తీర్పులు. ఇంకోవైపు దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసి చివరికి నిరాశే మిగిలిన వేలాది మంది యువత కథ. వీటన్నిటి మధ్యలో టెక్నాలజీ కూడా ఉంది. అవును, మనందరం రోజూ వాడే వాట్సాప్లో ప్రభుత్వ సేవలు. వీటన్నిటినీ కలిపే ఒకే దారం ఉంది. అది మన వ్యవస్థ పనితీరు, దానిలోని లోపాలు, వాటిని సరిదిద్దే ప్రయత్నాలు. ఆ దారాన్ని పట్టుకుని ఈరోజు ఈ కథనాల లోతుల్లోకి వెళ్దాం. మీరు చెప్పింది చాలా నిజం. ఈ సంఘటనలన్నీ వేర్వేరుగా కనిపించినా అవన్నీ ఒకే పెద్ద చిత్రంలోని చిన్న చిన్న ముక్కలన్మాట. పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజల ఆకాంక్షల మధ్య జరుగుతున్న ఘర్షణను ఇవి ప్రతిబింబిస్తాయి. అవును. ఒక్క చిన్న లంచం కేసు నుండి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వరకు ప్రతి అంశం ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడి ఉందో ఈరోజు మన విశ్లేషణలో చూద్దాం. సరే, అయితే ఆ సినిమా లాంటి సంఘటనతోనే మొదలు పెడదాం. తప్పకుండా. మెదక్ జిల్లాలో రాజేష్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడానికి 2 కిలోమీటర్లు చేజ్ చేయాల్సి వచ్చింది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అవును. ఒక వ్యక్తి నుండి అధికారిక సహాయం కోసం 40,000 రూపాయలు డిమాండ్ చేశారట. 40,000? ఇక్కడే అవినీతిలో వస్తున్న మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఆ 40,000లో మొదటి విడతగా 10,000 రూపాయలను యూపీఐ ద్వారా, అంటే డిజిటల్ పద్ధతిలో తీసుకున్నారు. యూపీఐ ద్వారా లంచమా? అవును. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. సాధారణంగా ఇలాంటి పనులు నగదు రూపంలోనే జరుగుతాయని మనం అనుకుంటాం కదా. అంటే డిజిటల్ లావాదేవీల వల్ల అన్ని రికార్డ్ అవుతాయనే భయం కూడా లేదా? యూపీఐ ద్వారా లంచం తీసుకోవడమంటే వాళ్లు దొరకమనే ధైర్యంతో ఉన్నారా, లేక పద్ధతులున్నాయా? ఇది మంచి ప్రశ్న. అవును. బహుశా 2 కారణాలు ఉండవచ్చు. ఒకటి, క్షేత్రస్థాయిలో వ్యవస్థపై ఉన్న భయం తగ్గిపోవడం. రెండవది, యూపీఐ లావాదేవీని కూడా ఏదో ఒక స్నేహపూర్వక అప్పుగానో సహాయంగానో చిత్రీకరించవచ్చనే ధీమా ఏమో కావచ్చు. కానీ ఏసీబీ అంటే అవినీతి నిరోధక శాఖ ఇలాంటి విషయాల్లో చాలా చురుగ్గా ఉంటుంది. మిగిలిన 30,000 తీసుకుంటుండగా వాళ్లు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. వారిని చూడగానే ఆ ఎస్ఐ పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించారు. అక్కడతో ఆగలేదు. అధికారులు దాదాపు 2 కిలోమీటర్లు వెంబడించి మరీ అతన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన ఒకవైపు అవినీతి ఎంతగా పాతుకుపోయిందో చూపిస్తుంటే, మరోవైపు ఏసీబీ లాంటి సంస్థల పట్టుదలను కూడా తెలియజేస్తోంది. ఖచ్చితంగా. ఇది ఒక వ్యక్తిగత అవినీతి కథ కాదు, వ్యవస్థలో ఉన్న తెగింపుకి ఇదొక ప్రతీక. ఇక ఈ చిన్న స్థాయి భౌతిక అవినీతి నుండి ఇప్పుడు మనం ఒక భారీ డిజిటల్ నేర సామ్రాజ్యం వైపు వెళ్దాం. మీరు ఐబోమా కేసు గురించే మాట్లాడుతున్నారని అర్థమైంది. అవును. ప్రధాన నిందితుడు రవి అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా రంగంలోకి దిగడం పెద్ద మలుపు. అసలు ఈడీ అంటే ఏమిటి, వారి పాత్ర ఏమిటి? ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది ముఖ్యంగా ఆర్థిక నేరాలను, అంటే మనీ లాండరింగ్ను దర్యాప్తు చేసే కేంద్ర దర్యాప్తు సంస్థ అన్నమాట. మనీ లాండరింగ్ అంటే అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధమైన తెల్లధనంగా మార్చే ప్రయత్నాలను అరికట్టడం వీరి ప్రధాన విధి. ఐబొమ్మ కేసులో ఈడీ ప్రవేశమంటే ఇది కేవలం సినిమా పైరసీ కేస్ కాదని, దీని వెనుక పెద్ద ఆర్థిక కుట్ర ఉందని అర్థం చేసుకోవాలి. అవును. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే అతని బ్యాంకు ఖాతాలలో ఉన్న 3 కోట్ల రూపాయలను స్తంభింపజేశారు. విచారణలో నిందితుడు రవి దాదాపు 20 కోట్ల రూపాయలు సంపాదించినట్లు అంగీకరించాడని కూడా వార్తలొచ్చాయి. ఈడీ దర్యాప్తులో డబ్బును క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు ఆరోపణలొస్తున్నాయి. అసలు నేరస్తులు క్రిప్టోకరెన్సీని ఎందుకు వాడతారు? అద్భుతమైన ప్రశ్న. రవి ఈ డబ్బును క్రిప్టోకరెన్సీగా ఎందుకు మార్చాడంటే, దాని ద్వారా డబ్బు మూలాలను, అంటే అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టడం చాలా కష్టం. ఓ అలాగా. ఇది సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థకు భిన్నంగా పనిచేస్తుంది. దీని ద్వారా అంతర్జాతీయంగా డబ్బును సులభంగా, రహస్యంగా తరలించవచ్చు. అందుకే ఇదొక బహుళస్థాయి ఆర్థిక నేరం లేదా మల్టీ లేయర్డ్ స్కామ్గా మారింది. అంటే దీని వెనక ఇంకా చాలామందుండొచ్చు? ఉండొచ్చు. ఈడీ ఇప్పుడు ఆ డబ్బు జాడను, దాని వెనుక ఉన్న వ్యక్తులను, అంతర్జాతీయ సంబంధాలను వెలికితీసే ప్రయత్నం చేస్తోంది. చూడండి, ఒక చిన్న ఎస్ఐ లంచం నుండి ఇలాంటి అంతర్జాతీయ డిజిటల్ నేరం వరకు చట్టాన్ని అమలు చేసే సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఎంత విభిన్నంగా ఉన్నాయో. నిజమే. ఒకవైపు ఏసీబీ, ఈడీ వంటి సంస్థలు చట్టాన్ని అమలు చేస్తుంటే, మరోవైపు చట్టాన్ని వ్యాఖ్యానించి
ప్రభుత్వాలను నిలదీసే అత్యున్నత న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో చూద్దాం. సరే. పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు చాలా వివాదాస్పదమైంది. అవును. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా అంటే చట్టవిరుద్ధంగా ప్రారంభించిన లేదా పూర్తి చేసిన ప్రాజెక్టులకు కూడా ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా అంటే గడిచిన కాలానికి వర్తించేలా అనుమతులివ్వవచ్చని సుప్రీంకోర్టు 2.1 మెజారిటీతో తీర్పిచ్చింది. ఒక్క నిమిషం, రెట్రోస్పెక్టివ్ అనుమతి అంటే ఏమిటి? అంటే తప్పు చేశాక దాన్ని సరిదిద్దడమా? అలాగే 2.1 మెజారిటీ తీర్పు, అందులో ఒకరిది భిన్నాభిప్రాయం అన్నారు. దాని ప్రాముఖ్యత ఏమిటి? మంచి ప్రశ్నలు. రెట్రోస్పెక్టివ్ అనుమతి అంటే ఒక ప్రాజెక్ట్ను చట్టవిరుద్ధంగా కట్టేసిన తర్వాత దానికి వెనక్కి వెళ్లి అనుమతి ఇవ్వడం. సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందే పర్యావరణ అనుమతి తీసుకోవాలి. కరెక్ట్. ఇక 2.1 మెజారిటీ అంటే ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్లో ఇద్దరు ఒకవైపు ఒకరు వ్యతిరేకంగా తీర్పిచ్చారని అర్థం. ఆ వ్యతిరేకించిన న్యాయమూర్తి రాసిన అభిప్రాయాన్నే భిన్నాభిప్రాయం లేదా డిసెంటింగ్ ఒపీనియన్ అంటారు. దానివల్ల ఉపయోగం? భిన్నాభిప్రాయానికి తక్షణ చట్టపరమైన బలం లేకపోయినా భవిష్యత్తులో ఆ తీర్పును సమీక్షించడానికి అది ఒక బలమైన ప్రాతిపదిక అవుతుంది. ఈ కేసులో చీఫ్ జస్టిస్ వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులను కూల్చివేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడమే అన్నారు. కాని జస్టిస్ బుయాన్ తన భిన్నాభిప్రాయంలో ఇది చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ప్రోత్సాహమిచ్చినట్లు అవుతుందని హెచ్చరించారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. దీన్ని మనం అభివృద్ధి వర్సెస్ పర్యావరణం అనే పాత కోణంలో చూటం కంటే ఆచరణాత్మకత వర్సెస్ చట్టబద్ధత అంటే ప్రాగ్మాటిజం వర్సెస్ రూల్ ఆఫ్ లా అనే కోణంలో చూడాలి. అంటే ఆర్థిక నష్టాన్ని నివారించడం ముఖ్యమే, కాని దానికోసం చట్టాన్ని పక్కన పెట్టవచ్చా అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఇలాంటి తీర్పులు భవిష్యత్తులో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడానికి ఒక దారి చూపిస్తాయేమోనని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇది కోర్టులు ఎదుర్కొంటున్న ఒక నైతిక సందిగ్ధత. సుప్రీంకోర్టు నుండి మరో ఘాటైన వ్యాఖ్య కూడా వచ్చింది. ఝార్ఖండ్ విధానసభ నియామకాల కేసులో రాజకీయ యుద్ధాల కోసం సీబీఐని ఎందుకు వాడుతున్నారు అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. ఇది చాలా పెద్ద వ్యాఖ్య. సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ. దాని స్వయం ప్రతిపత్తి ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు దశాబ్దాలుగా ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానమే ఈ ప్రశ్నను లేవనెత్తడం ద్వారా అధికారాల విభజన సూత్రం ఎంత ప్రమాదంలో ఉందో హెచ్చరిస్తున్నట్లుగా భావించాలి. ఇక రాష్ట్ర హైకోర్టు విషయానికొస్తే ఇక్కడ కూడా ప్రభుత్వ సంస్థల పనితీరును ప్రశ్నించిన సందర్భాలున్నాయి. హైదరాబాదులో సంధ్యా కన్వెన్షన్కు చెందిన భవనాన్ని కూల్చివేయడంపై హైకోర్టు హెచ్ఎన్డీఆర్ఏను అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని అవును వాళ్లని నిలదీసింది. ఎన్ఓసి అంటే నిరభ్యంతర పత్రం జారీ చేశాక భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఇది అధికార దుర్వినియోగం, విధానపరమైన గందరగోళానికి ఒక ఉదాహరణ. ఒకవైపు అనుమతులిచ్చి మరోవైపు కూల్చివేయడమనేది పౌరుల హక్కులను కాలరాయడమే. న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆ కూల్చివేతను ఆపింది. అలాగే ఇంకో కీలకమైన కేసులో టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనంలో లోపాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ కేసు గురించి చెప్పండి. 2019 నాటి ఒక పరీక్షలో ఓఎంఆర్ షీట్లలో వైడ్నర్లు వాడిన వారిని అనర్హులుగా ప్రకటించడం తప్పు అని తేల్చింది. 8 వారాల్లోగా కొత్తగా మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించాలని ఆదేశించింది. ఇది టీఎస్పీఎస్సీ పనితీరులో ఉన్న లోతైన సమస్యలకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అనిపిస్తోంది. చూపిస్తాయి. కానీ కోర్టులు ఇలా ఎత్తిచూపుతున్న ఈ చిన్న చిన్న పగుళ్ళు రాను రాను ఎంత పెద్ద గొయ్యిగా మారాయో చెప్పేదే ఇప్పుడు మనం చర్చించబోయే అంశం. అవును, హైకోర్టు ఎత్తిచూపిన ఆ టీఎస్పీఎస్సీ పనితీరులని లోపాల ఫలితమే బహుశా 2015 నాటి గ్రూప్ 2 నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేయడం. ఇది వేలాది మంది అభ్యర్థుల జీవితాలను తలకిందులు చేసిన నిర్ణయం. 1032 పోస్టులకు 9 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎంపిక జాబితాను రద్దు చేశారు. 9 ఏళ్లు ఊహించటానికి కూడా కష్టంగా ఉంది. ఒక యువకుడు తన 20వ దశకం ప్రారంభంలో ఈ పరీక్షకు సిద్ధమవ్వడం మొదలుపెడితే ఇప్పుడు తన 30వ దశకంలోకి అడుగుపెట్టుంటాడు. నిజమే. తన జీవితంలోని అత్యంత విలువైన ఉత్పాదక సమయాన్ని ఈ ఒక్క పరీక్ష మీదే పెట్టుబడిగా పెట్టి ఉంటాడు. ప్రభుత్వం దీనికి కారణంగా మూల్యాంకనంలో లోపాలు,
పారదర్శకత లేకపోవడంపై సిట్ జస్టిస్ అలోక్ ఆరాధే కమిటీల నివేదికలను చూపిస్తోంది. త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. అయితే కాని అప్పటివరకు ఎంపికైన వారి పరిస్థితి ఏమిటి? వారి సమయానికి, శ్రమకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది కేవలం ఒక పరీక్ష రద్దు కావడం కాదు, ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం. ఇది కేవలం కొంతమంది అభ్యర్థులకు జరిగిన అన్యాయం కాదు, సమాజంపై దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఎలా? దీనివల్ల మనం ఒక కోల్పోయిన తరాన్ని, అంటే ఒక లాస్ట్ జనరేషన్ను సృష్టిస్తున్నాం. ఈ అభ్యర్థులు ఇప్పుడు ఇతర ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్లడానికి వయసు మించిపోయి ఉండవచ్చు, ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయి ఉండవచ్చు. ఈ నమ్మక ద్రోహం, ఈ నిరాశావాదం సృష్టించే సామాజిక మూల్యం అపారమైనది. అంటే రాష్ట్రం ఒక యజమానిగా విఫలమైందనేగా? అవును, రాష్ట్రం ఒక నిష్పక్షపాతమైన యజమానిగా తన విధిని నెరవేర్చడంలో విఫలమైందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈ నిరాశకు కొనసాగింపుల ఇప్పటికే ప్రభుత్వ సేవల్లో ఉన్నవారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ అంటే NHM కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 17,541 మంది ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలందడం లేదట. ఇది చాలా విచారకరం. వీరిలో వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు, ఇలా ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముక లాంటి 88 కేడర్ల సిబ్బంది ఉన్నారు. కరోనా సమయంలో ముందుండి పోరాడింది వీళ్లే. అవును, ప్రాణాలకు తెగించి పనిచేశారు. అలాంటి వారికి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడమంటే మనం మన ప్రాధాన్యతలను ఎక్కడ తప్పుగా నిర్దేశించుకున్నామో స్పష్టంగా చూపిస్తోంది. ఆను, ఇది కేవలం వారి ఆర్థిక ఇబ్బందులకే పరిమితం కాదు, వారి నైతిక స్థైర్యాన్ని, పనిచేయాలనే ప్రేరణను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకవైపు నియామకాలు జరగవు, జరిగినవి రద్దవుతాయి. మరోవైపు పనిచేస్తున్న వారికి జీతాలు రావు. ఈ మొత్తం చిత్రపటంలో అంతా నిరాశే కనిపిస్తోంది. నిజమే. అయితే ఈ నిరాశల మధ్య వ్యవస్థను బాగుచేయడానికి టెక్నాలజీ ఒక సమాధానం కాగలదా అనే ఒక ఆశాకిరణం కూడా మన ముందుంది. మీరు మీ సేవ, వాట్సాప్ సేవల గురించే మాట్లాడుతున్నారు. ఈ నిరాశల మధ్య నాకిది చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ఒక అధికారిక వాట్సాప్ నంబర్ 8096958096ను ప్రారంభించింది. అవును, ఇదొక సానుకూల ముందడుగు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, మీ సేవ కేంద్రాల చుట్టూ గంటల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా తమ ఫోన్లోనే సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా AI ఆధారిత చాట్బాట్ సహాయంతో 40కి పైగా శాఖలకు చెందిన 580కి పైగా సేవలను ఎప్పుడైనా ఎక్కడి నుండైనా పొందవచ్చట. ఆ నంబర్కు హాయ్ అని పంపిస్తే చాలు. సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోవడం, బిల్లులు చెల్లించడం, అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయడం అన్నీ ఇప్పుడు వాట్సాప్లోనే. అవును, ఇది నిజంగా పాలనను మార్చగలదా? ఇది ఖచ్చితంగా పారదర్శకతను పెంచుతుంది, మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తుంది, తద్వారా చిన్న స్థాయి అవినీతికి ఆస్కారం తగ్గుతుంది. ఇది ప్రజల సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది. అయితే ఇక్కడే మనం మన చర్చ మొదలుపెట్టిన దగ్గరికొస్తున్నాం. చెప్పండి. TSPSC వంటి సంస్థాగత సమస్యలను, నియామక ప్రక్రియలోని దశాబ్దాల జాప్యాన్ని, ఆరోగ్య సిబ్బందికి జీతాలు చెల్లించలేని ఆర్థిక క్రమశిక్షణ లేమిని పరిష్కరించకుండా కేవలం ఇలాంటి టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు ఎంతవరకు విజయవంతమవుతాయి? ఈరోజు మనం చూసిన కథనాలు ఒక సంక్లిష్టమైన చిత్రాన్ని మన ముందుంచాయి. ఒకవైపు అవినీతి, వ్యవస్థాగత వైఫల్యాలు, ఏళ్ల తరబడి సాగుతున్న నిరీక్షణతో కూడిన తీవ్రమైన సమస్యలు. మరోవైపు తప్పులను సరిదిద్దే న్యాయ వ్యవస్థ చొరవ, సమస్యలను సులభతరం చేసేందుకు సాంకేతికతను వాడుకునే ప్రయత్నాలు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య పౌరుడే. అవును, ఈ విశ్లేషణ నుండి మనం ఆలోచించాల్సిన ఒక ప్రాథమిక ప్రశ్న మిగిలి ఉంది. మనం గ్రూప్ 2 రద్దు వంటి సంఘటనలలో చూసింది వ్యవస్థలో ఉన్న లోతైన, నిర్మాణాత్మకమైన సమస్యలు. ఇవి క్యాన్సర్ లాంటివి. క్యాన్సర్కు అసలైన చికిత్స లాంటివా, లేక ఆ నొప్పిని తాత్కాలికంగా మరిచిపోయేలా చేసే ఒక పెయిన్ కిల్లర్ లాంటివా? ఆస్పత్రిలో చేర్పించి సర్జరీ చేయాల్సిన రోగికి ఒక స్మార్ట్ఫోన్ చేతికిచ్చినట్లుందా మన పరిస్థితి? లోతైన, నిర్మాణాత్మకమైన మార్పులవసరమా, లేక ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక మెరుగుదలతోనే సరిపెట్టుకోవాలా అనేది మనమంతా ఆలోచించాల్సిన విషయం.